సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ది డెఫినిషన్. తర్వాత ఏంటంటే నేను దాని గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఏ న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ ఫార్మ్ ఆఫ్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ అండి. ఓకే, ఇది కొత్త టెక్నాలజీ గురించి ఎవరైతే అవగాహనని త్వరగా తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళు సెటిల్ అయితే అవ్వగలుగుతున్నారు. సో ఇది నేర్చుకున్న తర్వాత ఏంటంటే మనము ఒక కొత్త రకమైన మార్కెటింగ్ అయితే చేస్తాం. మార్కెటింగ్ అనగానే మీ మైండ్ లో ఏదేదో వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్దిగా దాన్ని వెళ్ళకుండా ఇలా లాగండి. సో లాగి నా దాన్ని నేను చెప్పేది వినడానికి ప్రయత్నించండి. మీరు ఏదైతే ఆపర్చునిటీ తెచ్చుకుంటారో, నార్మల్ గా ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుని జాబ్ అమ్మాలా, మార్కెట్ లోకి వెళ్ళేసి ఎవరన్నా ఆ ప్రోడక్ట్ కొనాలి అని వచ్చినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే డిఫరెంట్ వస్తాయి. అవన్నీ కూడా వేరే రకమైన మార్కెటింగ్. మనం ఏంటంటే ఈ పర్టికులర్ కొత్త రకమైన మార్కెటింగ్ అనేది డిఫరెంట్ వేలో అయితే చేస్తాం. మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా, ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫస్ట్ వినడానికి ప్రయత్నించండి. సో దట్ యూ గోయింగ్ టు గెట్ ది క్లారిటీ. సో ఇది కొత్త రకమైన మార్కెటింగ్. సో దీన్ని ఎవరు చేయగలుగుతామంటే ద వన్ హూ లర్న్ డిజిటల్ మార్కెటింగ్, దోస్ పీపుల్ వీ కెన్ ఏబుల్ టు అడ్వర్టైజ్ కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆన్లైన్. ఇది నేర్చుకున్న పీపుల్ ఏం చేయగలుగుతారు? ఈ కొత్త రకమైన డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ని, ఒక కోర్స్ ని, స్కిల్ ని నేర్చుకున్న తర్వాత ఏదైతే ఒక కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి ఉండే ఒక ప్రోడక్ట్ ని, సర్వీసెస్ ని అడ్వర్టైజ్మెంట్ అయితే చేయొచ్చు. ఎక్కడ చేస్తాము? ఆన్లైన్ లో చేస్తాం, నాట్ ఆఫ్లైన్. మీరు అనుకునేది ఆఫ్లైన్, ఆన్లైన్ లో చేస్తాం. సో ఈ ఆన్లైన్ లో ఎలా చేస్తాం అని మీకు మళ్ళా క్వశ్చన్ ఉండొచ్చు. త్రూ డిజిటల్ ఛానల్స్. ఓకే, డిజిటల్ ఛానల్స్ ద్వారా చేస్తాము. త్రూ డిజిటల్ డివైజెస్, డిజిటల్ ఛానల్స్ ద్వారా చేస్తాం. ఓకే, డిజిటల్ డివైజెస్ లో అయితే చేయడం అయితే జరుగుతాం. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.